ఎగుమతి నాణ్యత ఉత్పత్తులతో భారత రైతుల కోసం అగ్రికల్చర్ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన ఆర్కివో అగ్రో కెమికల్ రంగంలో బీసీ విభాగంలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాగ్రోస్ కి ఇది 100% అనుబంధ సంస్థగా ఉంది. టాగ్రోస్ B2B విభాగంలో జపాన్, అమెరికా సహా అనేక MNC కంపెనీల సేవలు అందిస్తోంది. 4 అత్యాధునిక తయారీ యూనిట్లు పూర్తిగా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ తో ఆర్కివో నాణ్యత, విశ్వసనీయత పరంగా ఉత్తమ ప్రమాణాలు పాటిస్తోంది. ఇప్పుడు భారత్ కోసం భారత్లో లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు సంస్థ డైరెక్టర్లు. భారత రైతులకు ఎగుమతి ప్రమాణాలు, క్రాప్ ప్రొటెక్షన్, పోషకాహార ఉత్పత్తులు అందించటమే ఆర్కివో ముఖ్య లక్షణమన్నారు. వ్యవసాయంలో ఉత్పాదకత, స్థిరత్వం, లాభదాయకతను పెంచడం కోసం ఆర్కివో కట్టుబడి ఉందన్నారు డైరెక్టర్లు. So Arkivo, as you might have known now, is a subsidiary of Tagros, which is a large Indian multinational organization. And Tagros as a company is spread across 90 countries in the world with over 3 decades of experience. We have 4 large manufacturing sites, and we had interest to bring Tagros into the brand business, and that is precisely the reason why we have launched Arkivo. సో ఆర్కివో క్రాప్ సొల్యూషన్స్లో నేను ఒక ఉద్యోగి ఇక్కడ చేరానంటే ఈ యొక్క కంపెనీ యొక్క ఉద్దేశం, కంపెనీ ఒక అనుకుంటుంది ఏంటంటే ఒక క్వాలిటీ గల ప్రొడక్ట్స్. భారతదేశంలో ఎన్నో కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు వచ్చినా కూడా వాళ్ళకంటే మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇచ్చి రైతులకి ఉత్పాదన పెంచడం కోసం ఈ కంపెనీ పనిచేస్తుంది. ఆర్కివో క్రాప్ సొల్యూషన్స్ అనే కంపెనీ. And we are trying to launch as many as the world class product, because we will be having lot of liaison collaboration with many multinationals, Japanese companies, South Korean companies, etc. All those multinational products brought to India and introduced to Indian farmers. We are launching this company in 4 states in the initial phase, which will be followed by 7 or 8 more states in the next phase. So we are trying to operate almost like 15 states in Indian market, which will be covering almost like 80% of the agrochemical business, business in the Indian market.